Hello, hi friends, welcome to our channel 5G Thoughts. Please share, like and subscribe. Don't forget to click bell icon. ఈరోజు మనం ఈ వీడియోలో లో క్వాలిటీ ఉన్నటువంటి ఫొటోస్ని క్వాలిటీ ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని ఏ విధంగా కలర్లోకి చేంజ్ చేసుకోవాలి, బ్లర్ అయిన ఫొటోస్ని ఏ విధంగా క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అందుకోసం మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి రెమినీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. రెమినీ యాప్ అనేసి టైప్ చేయగానే లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది లోగో ఏ విధంగా ఉంటుంది. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లర్గా ఉన్న ఫొటోస్ని ఈ విధంగా క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని, బ్లర్ అయిన ఫొటోస్ని క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తుంటే ఏ విధంగా అవుతుంది. నెక్స్ట్ కింద రైట్ యారో బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీగా ఏ విధంగా యూజ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నాట్ షూర్ ఎట్ అని ఉంది, చూసారా? ఇక్కడ మీరు క్లిక్ బటన్ అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓకే చేస్తే మనకి ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ అనేది ఓకే అవుతుంది. నెక్స్ట్ పైన ఇంటూ మార్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ గివ్ యాక్సెస్ టు ఫొటోస్ అని చూసారా? ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి అలౌడ్ అవుతుంది. ఫొటోస్ని మనం అలో ఇచ్చిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఈ విధంగా చూపిస్తుంది, డిస్ప్లే చేపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ అని చూసారా? ఎన్హాన్స్ అనేసి ఒక ఆప్షన్, అదేవిధంగా మల్టిపుల్ రిజల్ట్స్ అనేసి ఉంది, చూసారా? ఇక్కడ మల్టిపుల్ రిజల్ట్స్ అనేది మనం పర్చేస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి జస్ట్ ఎన్హాన్స్ చాలు క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి. జస్ట్ క్లిక్ చేయగానే మనకి ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం యాడ్ అనేది వస్తుంది. అదే మనం పర్చేజ్ చేసుకుంటే యాడ్స్ అనేటివి రావు ఫ్రెండ్స్. ఈ విధంగా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ అనేది వన్ క్లిక్ ద్వారా ఎన్హాన్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనము బిఫోర్ అనేది ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా మారింది క్వాలిటీ అనేది మనం చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. మనకి డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది జస్ట్ ఎన్హాన్స్ అయిన తర్వాత, చూసారా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనము ఇక్కడ పైన డౌన్లోడ్ అని ఉంది, చూసారా? డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనేసి వచ్చింది, చూసారు ఫ్రెండ్స్? వాచ్ అండ్ యాడ్ అనేసి ఇది క్లిక్ చేయగానే యాడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూడండి 25 సెకండ్స్ అనేది అయిన తర్వాత మనం ఇంటూ మార్క్ అనేది క్లిక్ చేసుకోవాలి. పైన మనకి యాడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ మార్క్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోడింగ్ అయ్యి మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన మనకి షేర్ అని ఉంది, డన్ అని ఉంది. మనం డన్ అని క్లిక్ చేయగానే మన గ్యాలరీలో అనేది ఫోటో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, డన్ అని క్లిక్ చేస్తానే మనకి ఫోటో అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా గ్యాలరీలో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, క్వాలిటీ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో, ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది క్వాలిటీ ఈ విధంగా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఎంత లోలో ఉన్నా కూడా మనం క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు ఈ యాప్ యూజ్ చేసి. చూసారు కదా ఏ విధంగా మనం లో క్వాలిటీలో ఉన్నటువంటి ఫొటోస్ని క్వాలిటీ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలనేది మనం ఈ రెమినీ యాప్ అనేది యూజ్ చేసి మనము క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ అనేది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎడిటింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ 5G Thoughts.